ప్రకాశిస్తూ మాత్రమే ఉంది. దానికి 2 రెక్కలు ఉన్నాయి. పక్షి అంటేనే 2 రెక్కలు ఉంటాయి. ఒక రెక్క జ్ఞానము, క్రియ, సూక్ష్మము, స్థూలము. గమనించండి, ఇలాంటి శక్తులన్నీ కలిగి ఉన్నటువంటి 2 రెక్కలు కలిగిన పక్షులు 2 ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఒక పక్షి మాత్రం ప్రకాశిస్తూ ఉంది. రెండవ పక్షి ఏం చేస్తుంది? ఆ చెట్టులో ఉన్నటువంటి ఏ ఫలాలైతే ఉన్నాయో, ఏ పుష్పాలైతే ఉన్నాయో, ఏ ఆకులైతే ఉన్నాయో వాటిని దానికి సంబంధించినటువంటి శరీర ధర్మాల ప్రకారంగా వాటిని సేకరిస్తూ ఉంది. ఎందుకు అది అట్లా చేస్తూ ఉంది? ఇది కూడా అట్లాగే ఉండొచ్చు కదా. ఇది ఎందుకు పనిచేస్తుంది చెప్పండి. అందుకని ఎందుకంటే అంతకుముందు మీరు కూడా ఎంతో వినాశులు, మీరు అనేక విన్నారు. అది మాత్రమే ఈ పనులు చేస్తుంది, అది మాత్రం చూస్తూనే ఉంది, ఇవి మాత్రం ఇన్ని పనులు చేస్తుంది. ఇది సంతానం కూడా పెట్టుకుంది పక్కన, వాటిని కూడా తినిపిస్తూ కోలాహలం చేస్తూ ఉంది. ఎందుకు అవసరం వచ్చింది దీనికి? ఇప్పుడు మనకు కూడా అదే అవసరం వచ్చి చేస్తున్నా కదా. పోషించుకోలేక, తిరగలేక, నానా అవస్థలు పడుతూ దేవుడా ఈ మానవ దేహం ఇచ్చి నన్ను పంప ఉంచావు అనుకునేవాడు కూడా కొంతమంది. ఈ బాధలన్నీ నాకే ఉన్నాయి, అసలు ఏ బాధ లేకుండా ఉండేది కదా, ఎందుకు మాకు చిప్పలు పెట్టావు అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అనుకోండి, మీ అభిప్రాయం చెప్పండి. చెప్పాలమ్మా అమ్మా, అది ఎవరైనా ఇంపార్టెంట్ తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఇది ఎందుకు తింటుందమ్మా? తినకుండా దాంట్లో నేను ఉండొచ్చు కదా, మరి ఇది ఎందుకు తింటుంది? 2 పక్షులే కమ్మా. అది పూర్ణం. అది పూర్ణం. పూర్ణము అపూర్ణము నాకొద్దు. పూర్ణాలు అపూర్ణాలు తర్వాత సంగతి. పూర్ణం చేసుకుని తింటే బాగానే ఉంటుంది. నేను చేసుకుంది పూర్ణమైనంత మాత్రాన మన పొరిగేది లేదు కదండి. మరి నాకెందుకు ఈ అవస్థ? వాడు ఎందుకు అటు చూస్తూ ఉన్నాడు? ఎక్సైజ్ చేస్తున్నాడా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏకః సముద్రం ఆవివేశ విశ్వం భువనం విచష్టే తం పాకేన మనసా పశ్యమంతిత తం మాతా వేలి సా ఊరేలి మాతరం అని ఒక వేద మంత్రం. ఈ మంత్రంలో ఏం చెబుతుందంటే, ఈ ప్రకృతిని ఉపయోగించి వాడు ఎవరైతే ప్రకాశిస్తున్నాడో, నువ్వు కూడా ప్రకాశిస్తున్నావు. ప్రకాశం ఉంటేనే నువ్వైనా తిరుగుతున్నావు, ఏమి చేస్తున్నావు. ఈ ప్రకాశం ఉన్న వాడికి తగిలించాడు. ఏం తగిలించాడు? ఈ ప్రకాశం ఉన్న వీడికి కొన్ని తగిలించాడు. ఎందుకు? అసలు ఎందుకు తగిలించాల్సి వచ్చింది అంటే, తన ఉనికిని తను తెలుసుకోవడానికి కొన్ని ఇవ్వాల్సి వచ్చింది వాడికి. లేకపోతే అసలు అవసరం లేదు. పాపం ఆయన కూడా తప్పేం కాదు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీకు ఇది అవసరం, అందుకని ఇవ్వాల్సి వచ్చింది. ఆయనకి అది అవసరం లేకుండా తెలుసుకోగలుగుతున్నాడు. తేడా మనకి వాడు. అందుకని నిన్ను గురించి నిన్ను తెలుసుకోవాలి అంటే నీకున్నటువంటి 2 రకాలు ఆడించాలి కదా. ఆడించాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం చేయాలి? తినాలి. తినడానికి కావాల్సింది మన శరీరంలో ఏముంది? బలిపట్టదుభ్యం సర్వాహ ప్రజా ఇమా ఏ సుశ్రవ మంత్రం కొట్టి చెప్పేశామి. బలి కోరుతుందంట. బలుడు కోరుతాయి. ఏది బలి కోరుతాడు? వినండి మీరు. యథాప్రాణ బలికృతదుభ్యం సర్వాహ ప్రజా ఇమా ఏవ తస్మై బలిం కరా శృణవ శిష్యవ. ఇది వేదమంత్రం.
ఇప్పుడు నిన్ను బలి కోరుతున్నాయి, నీ శరీరంలో ఏదో నిన్ను బలి కోరుతుంది. ఏమిటది? ఎందుకంటే పెద్దవాళ్ళు వెనకాల ఏదైనా వస్తువు నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసాను అని పిలుస్తారు. ఎందుకు? ఒరే నీకు ఇచ్చిందన్న గుర్తుందంటే కనీసం అనేవాడు అనమాట. మాకు పొరపాటు లేకుండా అట్లాగా మిమ్మల్ని కొంచెం అట్లా అంటే నేను ఇక్కడ మీకు మర్చిపోరు, స్టాండర్డ్ నిలబడిపోతారు. మీరు ఏమి మీరు మర్చిపోయే సమస్య ఉండకూడదు. మీరే నలుగురు చెప్పగలరు మీరు. అందుకని మీ శరీరంలో ఏది నిన్ను బలి కోరుతుంది? చెప్పాను ఈ మంత్రంలో కూడా, యథా ప్రాణ పరిహృత సతుభ్యం. మాట చెప్పలే, అందుకే 1-2 సార్లు చెబుతుంటే నీకు ప్రాణం ఉంటే కానీ రెక్కలాడించలేవు. ఆ ప్రాణం ఉంటే కానీ నీకు ఆకలి కాదు, ఆకలి అయితే కానీ నువ్వు తినవు, తింటే కానీ శక్తి రాదు, శక్తి వస్తే కానీ నీకు రెక్కరాదు. దానికి తినాల్సిన పని లేదు. ఎందుకని ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఏమిటి చెప్పాలి అసలు మనకి? ఈ కారణం ఏంటి అని మనం ఆలోచించుకోవాలి. అందుకని ఇక్కడ ఏకః సువర్ణ ఏకః సముద్ర సముద్రం ఆవివేశ అని ఏం చేస్తుంది? ఎవడైతే ఈ దేహాన్ని తయారు చేశాడో అదేంటి నీకు? అది దేంతో తయారు చేశాడు? ఇది ఈ శరీరం అంతా దేంతో తయారు చేశాడు? మా అమ్మాయి చెప్పుద్ది. ఈ ప్రకృతి ఎవరు మనకి? తల్లి. ఇప్పుడు నేనేం చేసింది తల్లి? నిన్ను బాటేస్తుంది, ముద్దులు పెడుతుంది, నాకుతుంది. ఇంకా నువ్వు రెండో పక్క ఎందుకు పోతావా? నీకు అన్ని సుఖాలు ఇస్తుంది, నిన్ను ముద్దెడుతుంది, ప్రేమతో పలకరిస్తుంది, వాలింగరం చేసుకుంది, నిన్ను పొది పెట్టుకుంది. ఇంకొకరితో నీకేం పని అమ్మా? చెప్పండి. వీళ్ళంతా వేదాలు వచ్చి పొద్దుగు గుద్దేయడం ఏంటి ఏంటి అవసరమా మనకి? ఏమంటే అవసరం అండి? ఇప్పుడు కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఉంటారు కదా లోకంలో, వాళ్ళు ఏమని చెప్తారు? దేవుడికి ఇప్పుడైతే ఏడుతున్నారు, మీరు మాకేం చేసి శుభ్రంగా మేము సంపాదించుకుంటున్నాం, బాగా కష్టపడి అది ఇది అంటున్నారు. నువ్వేమో దేవుడు దేవుడు అని వాళ్ళు చెప్తారు. నువ్వేమో పని చేయవు, వాళ్ళేమో పని చేసుకుంటున్నారు. నువ్వు వాళ్ళు గొప్పవాడా, నువ్వు గొప్పవాడు? వాళ్ళు గొప్పవాడా, మీరు గొప్పవాడా? అది గుర్తుపెట్టుకున్నా, వర్గీయుగా అది గుర్తుపెట్టుకున్నా. వాడు నిజమైన దేవుడిని చూస్తున్నాడు అక్కడ. వాడికి దేవుడు అనే ప్రేరణ లేకపోయినా నిజమైన దేవుడిని చూస్తుంది వాడు. దేవుడని ఊరికే కేకలేస్తూ తిరిగేది నువ్వు. నీకు దొరుకుతాడా, వాడికి దొరుకుతాడా? తెలుసుకుంటే వాడికి దొరుకుతాడు, తెలియకపోయినా నీకు దొరకడు, వాడికి దొరకడు. తెలుసుకోకుండా నీకు దొరకడు, వాడికి అసలు దొరకడు. అప్పుడేమవుతాడు వాడు? ప్రకృతిని ఏత్వా దేవోసకం మన్యమాన పాప భద్రముపతి వంతి వజ్ర నా దూటి అని గతాసురాత్మ చేయాలి. ఈ ప్రకృతి అనే ఒక మాత గోవు ఏదైతే ఉన్నదో దాని పాలు పిండుకుని తాగుతున్నాడు ఆ కమ్యూనిస్టు. ఎన్నాడిచ్చుంది? దానికి పెడితే కదా, ఎటు మూతెట్టు నుంచి పెడితే మళ్ళీ పాలు ఇస్తుంది. మన ముద్దుకి పసుపు రాస్తే పసుపు రాసేది మన ఆయన ఎక్కడ రాస్తున్నారు? ఇవన్నీ చూసుకొని మీరే మేము మాత్రం దానికి రాస్తామా అని చెప్పి అనుకునేటువంటి తెలివి ఎక్కువ మూర్ఖులుగా ఈ ఆధ్యాత్మిక పనులు తయారయ్యారు. మైలురాయికి పసుపు రాస్తే పోత దండం పెట్టుకుంటాము. అవునా కదా చెప్పండి? నేను అన్నాను కోపం అవుతుంది. అట్లాగే మీరు స్వామీజీ ఇప్పుడు దాకా పాటలు పాడారు. నీ హృదయంలో లేకున్నాడు, నీ హృదయంలో ఉన్నాడు అని కేకలేసి పాడారు. అక్కడికి వెళ్తే ఈ గుళ్ళోనే ఉన్నాడు అన్నాడు. అక్కడ ఊపుతారు, ఇక్కడ ఊపుతారు. ఏంది ఈ ఊపుడు? ఈ ఊపుడికి కారణం మనం ఎక్కడ ఊపాలో, ఎక్కడ ఊగితే ఇదవుతుందో, ఎక్కడ ఊగకపోతే ఇదవుతుందో తెలుసుకుని
యజ్ఞేన సిద్ధ్యతి యజ్ఞో విపశ్చితశ్చ సాధీనాం యోగం నిమ్మతి. యోగాచార్యులు అనేక మంది ఉంటారు. యోగం అంటే ఏంటి చెప్పమనండి. తెలియదు బాబు వీళ్ళకి. వేదం తెలియదు, వేదంలో ఉన్న రహస్యం తెలియదు. నేను యోగాచార్యులు యోగం చెబుతున్నా. ఏమిటో యోగంని చాలా మంది అడిగారు. యోగం అంటే రకరకాలు చెబుతారు. కానీ పతంజలి చెప్పింది కూడా చెబుతారు కొంత. అంతవరకు ఉంది. ఏమని? యోగ చిత్త బుద్ధి నిరోధ యోగ. యోగ సమాధి. ఇది కూడా ఉంది. చెబుతున్న సమాధి స్థితి పొందాలంటే ఏం చేయాలి? యోగం ఎప్పుడు వస్తుంది? చిత్తం నుంచి మార్చాలి. చిత్తం మార్చాలి. మనస్సుని చిత్తంలోకి, చిత్తముని బుద్ధిలోకి, అంతవరకు ఆపాలి. మళ్ళీ అది కనుక ఈ కర్మేంది కనుక పెట్టామంటూ నేను చేశానో అని నీ గోల్ చేస్తాను. నేను మాట్లాడితే వీళ్ళందరూ విన్నారో అని నేను గోల్ చేస్తాను. ఇట్లా ఉంటుంది. నేను చెప్తే మీకు తెలియదా? మీకు నేను చెప్పకపోతే మీకు తెలియదు. ఆలోచిస్తే మీకు తెలియదా? మీరు అసలు ఆలోచిస్తేగా అది చెప్తున్నాడు. లోపల చూసుకోండి ఆయన, లోపల చూసుకోండి ఆయన, లోపల చూసుకొని మీకు ఏదైనా సమస్య వచ్చింది. సమస్య వస్తే ప్రతి వాళ్ళు పోయినానికి ఎమ్మటే పోయి ఎవడొక్కడు గురు ఉంటాడు మీదకి వెళ్ళి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది ఏంటంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతి చూపించో, లేకపోతే మూతి చూపించో వాడికి చెప్తున్నా. వాడి అక్కడ ఏంటి? నువ్వెందుకు అడగవు? నిన్ను తమ పుచ్చట జటామ స వేద సత్వం నియతి. వేదం ఎక్కడుంది? వేదం ఎక్కడుంది? భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు ఎక్కడున్నాడో వేదం అక్కడ ఉంది. భగవంతుడు నీలో ఉన్నప్పుడు వేదం నీలోనే ఉందని తెలుసుకుని వేదాన్ని నువ్వెందుకు అడగవు? ఏమండి? ఆ వేదాన్ని నువ్వెందుకు ప్రశ్న వేసి అడగవు? అసలు ప్రశ్నే రాదా? దేవుడి గురించి బాగా చర్చలు చేస్తే పాపం, అమ్మో దేవుణ్ణే, అమ్మో ఎట్టే నాన్న సందర్శిత ధర్మ అని చెబుతుంటే శాస్త్రాలు, అమ్మ దేవుణ్ణి రుజువు చేసుకోవాలంటే తర్కం చేయక బొమ్మ ఉండాలని అదే నిజం అనకూడదు, తప్పు అని చెప్పేవాళ్ళు ఈ రోజులో ఉన్నారు. మన దాకా మీరు ఏముంటారు? తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ మధ్య యోగ శాస్త్రం చెప్పారు. పాపం ఆయన యోగ శాస్త్రం చెప్పి ఆయన ఏమన్నాడు? చివరికి దేవుడు అంటే ఎవరని చెప్పాడు? క్లేశ కర్మ విపాకాశయై అపరాకృష్ట పురుష విశేష ఈశ్వర అని ఆయన చెబుతున్నాడు. మరి నువ్వు చెప్తావు మరి అదేంటయ్యా అంటే యోగీశ్వరుడు. ఎవరు? వెంకటేశ్వరుడు వారు యోగీశ్వరుడు అంటే కృష్ణుడు కొట్టుకుపోయాడు. అసలు యోగం చెప్పినవాడు, యోగం ఎలా నడుపుతావు వీటన్ని రుజువు చేసిన వాడు మన సాక్షాత్తు యోగరాజు శ్రీకృష్ణుడు. వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. ఈ యోగం చేశాడా ఎప్పుడన్నా? ఏమండి? ఆ చరిత్ర ప్రకారం యోగం చేసినట్టుంది అది. కానీ ఏంటంటే బతకడం కోసం ఏదో మంత్రమానం నాది అని మనం అనుకుంటే పోవాలి. ఏమి తగాదా? ఒకడు అవునో కాదని మనం చెప్పకూడదు కదా. రాముడిని కృష్ణుడిని ఈ రకంగా మర్చిపోతే మన బతుకులు ఏంటండి? అసలు అన్ని రకాల శక్తులు ఉన్నాడేమో కొట్టుకుపోతండి, ఏ రకం శక్తి లేనాడేమో ఊరికే పైకి పోతండి. అసలు ఏమన్నా ఉందా ఈ జాతికి? ఈ అనుకోవడం కానీ మన హిందువులనే వాడు చూసేస్తే వాడు ఈడ పిచ్చితనం చూసే వాడు ఆటలాడుతాడు. వీళ్ళ అమాయకత్వం అనండి, పిచ్చితనం అండి, అహంకారం అనండి, అది ఏదన్నా సరేనండి. మీరు ఎంత ఘోరమండి! ఎవరిని తీసుకొచ్చి వాళ్ళు పెట్టి మీరు పూజ చేస్తున్నారండి. ఈ దరిద్రం ఉండా వాళ్ళు ఈ లోకంలో హిందువులు అని చెప్పుకునే పేదలు పెట్టుకుని వాళ్ళేమో ప్రతి ఎవరిని చెప్తే వాడికల్లా మంత్రం తయారు చేయాలి. ఇక్కడ కొంత మంత్రాలు. ఏం మంత్రాలు? ఈ మంత్రాలు అసలు మంత్రం అంటే తెలుసా వాళ్ళకి? ఇట్లా ప్రజల్ని మిమ్మల్ని మోసం చేస్తాడు. కేవలం వాళ్ళ పట్టపోటు కోసము ఇంత మోసం ప్రజల్ని తీస్తే ఏమవుతారండి? సచ్చిదానంద స్వరూప సాయి బాబాకి జై. సచ్చిదానంద స్వరూప ఆనందం
జీవుడా? వాడు జీవుడే కదా. అందులో కడాడు మనాడు కూడా కాదు కనీసం చెప్పుకోవటానికి. అందుకని మనకి వాళ్ళంతా నవ్వుకుంటారు. అహో అక్బర్ అనేవాళ్ళు నవ్వుకుంటారే ఉన్నారు మనం చూసి, మన ఎదుగుతనం చూసి, పిచ్చితనం చూసి. అసలు దేవుడిని ఎందుకు ఇంత అవమానం చేస్తున్నారు? ఈ దేశం ఏమైపోతుంది? వాళ్ళకైనా చరిత్ర ఉందా? చదువుకున్నారా? ఏమైనా గురుకుల వ్యవస్థ చేశారా? శిక్షణ పొందారా? అందులో మరి భారతీయ సంస్కృతి ఎక్కువ ఎరగబడతారు. ఎక్కడెక్కడో ఉపన్యాసాలు ఇంకా వెళ్తారు. ఏంటి అసలు భారతీయ సంస్కృతి? విద్య. ఏంటి? విద్య, సుశిక్ష, గణిత, నీతికి సంస్కృతి. అసలు విద్య లేకుండా ఫోన్ చేసుకుంటుంది. వేద విద్య లేదు, వేద విద్య లేకుండా చేసుకుంటుంది. సంస్కృతి గురించి మాట్లాడుతుంది. అసలు ఎట్లాగండి ఇది? ఆలోచించండి దయచేసి. విఘ్నులు చదువుకున్న వాళ్ళు తిరగబడాలండి. నేను కుర్రాళ్ళు, విఘ్నులు, మేధస్సు వాళ్ళంతా తిరగబడాలి. ఈ రకంగా అసలు ప్రపంచంలో మన పిల్లలను నాశనం చేస్తుంటే మనకు ఎట్లా దాన్ని వదులుకునేది? అసలు జవాబులు మాట్లాడితే ఎట్లా అండి? చెప్పవలసిన వాళ్ళేమో వాళ్ళ పక్క కూర్చు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనమేమో చెయ్యం. ప్రజల్లో నుంచి కనీసం ప్రభుత్వం వారైనా మన నాటి మీద అన్నిటి మీద ఎదిరించారు కదా. ప్రతి ఆలయం మీద వాళ్ళకి హక్కులు సంపాదించి పెట్టుకున్నారు కదా వాళ్ళ చేతులు. మరి అది ఎందుకు పెట్టరు? అందుకని పుట్టగొక్కులాగా ఎవరు కాస్త మాట్లాడుతున్నాడో వాళ్ళలో ఒక గుడి కట్టేయడం, లక్షల కోట్లు దాని మీద దత్తనం చేయడం. అసలు వ్యవస్థ నాశనం ఏమి లేదు. మన భారతీయ సంస్కృతి, భారతలో మన దేశం పేరు భారతదేశం, అవునా కదా? అసలు ఏంటి భారతదేశం అంటే? భా అంటే ప్రకాశం, రతి అంటే వ్యసనం కదండి. ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఏం వ్యసనం? ఇంకా తెలుసుకోవాలి, ఇంకేదో ఉంది, ఇంకా దగ్గర మార్గం ఉంది, ఈ తిరగేసి ఇన్ని ఎత్తులు పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ చూసి ఇసుకు పుట్టి మన తయారైన వాళ్ళు తిరగేశాడు. తిరగేస్తే అడుగులు వేదం అందులో చూసుకోండి, ఆయన ఊరికే తెలిసిపోతుంది. ఆయన ఇన్ని ఎత్తులు పెరిగిపోయి ఉన్నాయి పుస్తకాలు. అట్లాంటి వ్యవస్థను ఆయన తీసుకొచ్చి మళ్ళీ మన ముందుంచాడే ఒక మహాపురుషుడు, మహానుభావుడు. కలెక్టర్ గారు కొనికే 7 రావట్లేదండి. ఆయన చరిత్ర చదవండి. ఎవరైనా మిగులు అనుకునేవాడు. అసలు ఏంటి మరి ఆయనకి ఏం చేస్తున్నాం మనం? ఆయనకి ఏం చెయ్యగలం మనం? ఎంత అవస్థ పడిపోయాడు, ఇన్ని బాధలు అనుభవించాడే మనందరి కోసం. నా బిడ్డలు పాడైపోతున్నారు, నా బిడ్డలకి చదువు లేకుండా చేశారే అని ఈ తల్లును చూసుకుని ఏడ్చుకున్నాడండి. దేశం పేరు చూస్తే స్త్రీ పేరు. ఈ స్త్రీ పేరు రావడానికి కారణమైంది ఇక్కడున్న విద్య ఏంటి? ఇక్కడున్న విద్య వేద విద్య. వేదని మా విద్యను ఏమంటారు? వేద మాత పిత వసోత్వం మాత శతక్రతో బహువిధ అథాతేసున్నది. మరి ఏమి మాటండి, ఏమి తరించబడతామండి ఆ మాటతే. అందుకని మనకు వేద మాత. తర్వాత రెండవ మాట ధర్మానికి ఎన్ని పాదాలని? మనందరూ భారతీయులు 4 పాదాలని నమ్ముతారు, విశ్వసిస్తారు, నమ్ముతారు గట్టిగా. ఇంకా అందులో సందేహం లేదు. అందులో ఇది మొదటి పాదం. ఏది? మన విద్య. రెండో తల్లి ఎవరు? పేరు చెప్తే అక్కడ ఉంటుంది.
మనందరికీ జన్మనిచ్చింది భూమాత. భూమాత మనందరికీ జన్మని, అన్ని ప్రాణులకి జన్మనిచ్చిన తల్లి, కడుపు తీయించుకుని కన్నది. చాలా మంది కమ్యూనిస్టులు కూడా మాత మాత ఎన్ని వేషాలు చేస్తారని, ఏం తెలుసురా నీకు ఊరికే మాట్లాడుతున్నావు అని నేను ఒక మాట అన్నా. అని భూమాతల గురించి ఒక మాట అన్న మాట ఎందుకు వచ్చిందో చెప్పాను. ఎన్నో విషయాలు వాళ్ళకి తెలియదు, చెప్తే వాళ్ళకి కనీసం అంటే వాళ్ళనే ఇంకా మనాడు అసలు. ఎందుకంటే ఇటు శాంతం అటు లేరు, శాంతం ఇటు లేరు. అటంటే అటు చూపుతారు, ఇటంటే ఇటు చూపుతారు. 100 మంది జనం ఎక్కడ ఉంటే అటు చూపుతారు, 10 మంది జనం ఎక్కడ ఉంటే దానికి దూరం అవుతారు. ఇది మన వేషాలు. ఆధ్యాత్మిక వేషాలు కంటే ఇది పరమ వేషం. ఇది భారతదేశంలో పుట్టిన చీడ పురుగు. అది మనకు తగులుతుంది, దాన్ని తీసేయండి. అందుకని మీకు ఎప్పుడైతే ఈ తల్లి మనందరికీ జన్మనిచ్చింది, మరి ఆ జన్మనిచ్చిందని తెలిసే కదండి ఆ భూమి కోసం ఎంతమంది దయానందు ఎల్లజగ కుటుంబం సంపూక ఎక్కడ స్వరాజ్యం ఇవ్వాలని నినాదం ఇస్తే ఆ భూమి కోసం ఎంతమంది పార్లమెంట్లో బాంబులు వేశారు, ఎన్నెన్నో చేశారు. ఆ మాటని తిడితే ఊరుకోకుండా ఎదురు తిరిగారు, వాళ్ళ ముఖాలు పెట్టి కాల్చుకున్నారు. ఇన్ని త్యాగాలు చేసినట్టు ఆ భూమిని మన చేతిలో మనకు పెడితే మనం ఏం చేస్తున్నాం? 300 అడుగులు పడతారా? 500 అడుగులు వేస్తాం. 500 అడుగులు పడతారా? 700 పోయి కొట్ట వేసి పొడిస్తే ఆ తల్లిని నాశనం చేసి ఎందుకంటే వేయాల్సి వస్తుంది. వర్షాలు లేవు, వర్షాలకి ఏమున్నాయి? మన దగ్గర అనేకం ఉన్నాయి. సంఘటనా శక్తితో ఏదైనా సాధించుకోమని చెబుతుంది. అగ్ని అనేది ఒక గొప్ప దేవత. ఆ దేవతను ఆశ్రయించి ఏదైనా సంపాదించుకోవచ్చు. అందుకనే అగ్ని అంటే విరాట్ స్వరూపుడు, అగ్ని స్వరూపుడు. అగ్ని అంటే అతడు పూజనీయుడు. ముందు అతను పూజించుకోవాలి. మనం పూజించుకోవడం అంటే ఏంటి? సత్కరించుకోవటం, కాపాడుకోవటం, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అగ్నితో ఎన్ని చేయొచ్చు, ఎన్నెన్ని మహిమలు. ఆ అగ్ని లేకపోతే నీకు వంటలు లేవు, ఏమీ లేవు, నీ పొట్టలో ఆకలి లేదు. ఏదైనా ఉన్నాయండి, ఏ ప్రాణమైనా ఉన్నాయండి. ఆ ప్రాణంలో అగ్ని ప్రాణానికి ముందు ఏదైతే వాయుశక్తికి ముందు లేదు కదా, అందులో కలిసే ఉంది వాయుశక్తిలో కూడా అగ్ని. తర్వాత కదా అగ్ని వచ్చింది. ఆకాశం, ఆకాశానికి వాయువు, వాయువు అగ్నికి. అందుకని నీకు ఆకలి అవుతుంది అంటే అక్కడ ఏం కలిసింది? నీకు అక్కడ అగ్ని మిక్స్ అయితేనే కలిసింది నీకు ఆకలి. అక్కడ ఇట్లా. అందుకని రెండవది భూమాత. దీనికోసం ఇక నీకు ఎంత చేసినా వాడికి అందుకనే ఒకటే చెప్పారు. ఆ తల్లి కోసం ఎవరైతే బలికృత దుర్గం సర్వాస ప్రజా ఇమాహ, ఆ మాత కోసం, తల్లి కోసం ఎవరైతే బలి అవుతారో వారికి భగవంతుడు దర్శనం అన్నాడు. దయానందుడు వేదంలో ఉంటే ఆ తల్లి కోసం ప్రాణాలు అర్పించావా నీకు మోక్షం. అట్లా స్త్రీలు పురుషులు కొంతమంది చేస్తే మనకి తేడాగా వచ్చి పెడితే మనం దాన్ని ఏం చేస్తున్నామంటే ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నామో మనం ఆలోచించుకోవాలి. మన బిడ్డలకు చెప్పుకోవాలమ్మా కనీసం ఇట్లాంటివి. నాయన నీ శరీరం అంతా దాన్ని అడుగులేరా, నువ్వు తినే అన్నమేరా, నీ శరీరం ఇంత పెద్దది అవుతున్నది. ఆ తల్లికి ద్రోహం చెయ్యకూడదు నాయన, తప్పులు చెయ్యకూడదు, కారకీలు ఇయ్యకూడదు, దరిద్రుడా అయ్యి ఇయ్యని ఇట్లా ఏదో ఒకటి చెప్పుకుని కనీసం కొన్ని చట్టాల వాటన్నా మానిపించుకోవాలి వాళ్ళ చేత. అందుకని ఆ రెండవ తల్లి ఎవరు? భూమాత. 2 ధర్మాలు వచ్చినాయి. తర్వాత మూడవ తల్లి
మేమని చెప్పండి అమ్మా. యథా వివేశ మాతరం పుత్రక ప్రముఖులతో చదివాను ఏకత దగ్గరగా అందులో భవామ్యతో పితరమయ సంతృప్తిస్తాను విమాత్మానపుంత అంటుంది వేదం. నా తల్లి నాకు జన్మనిచ్చింది, కానీ ఎట్లా జన్మనిచ్చింది? ఆమె చచ్చి నాకు జన్మనిచ్చింది. చచ్చిపోయింది, మళ్ళీ గుర్తొచ్చింది, మళ్ళీ కన్నాను వాడిని పోషించాడు మళ్ళీ వెతుకు. చూడండి ఎంత విచిత్రమైన సంఘటన. అంటే అంతటి గొప్ప భాషని అనుభవించి మళ్ళా వెంటనే ఇదవుతుంది. ఎక్కడున్నాడని దేవుడు అనుకుంటుందా? ఎవడరా ఈ సన్నివేశం? కనీసం పెళ్ళామన్నా బాధపడుతుంటే చూసినప్పుడన్నా ఓహో నా అమ్మ నా తల్లి ఇది చేసింది కాకూడదని కనీసం అనుకోవాలన్నా అనుకోవట్లేదు ఆయన. పెళ్ళాం వాళ్ళు అని అనుకోకుండా కనీసం అనుకున్నా కూడా ఈ రకంగా చూసినా మీరు అనుకోవాలి తల్లిని గురించి. అది ఊరికే తల్లి కాదు, ఆ భర్తని ఆలింగనం చేసుకుని ఆయన ప్రాణాలు తనలో పెట్టుకుని ఆ ప్రాణాలు ఈ ప్రాణాలు కలిపి భర్తని కానీ మళ్ళీ భర్త చేతికి ఇచ్చింది కూడా నీ ముఖం చూసుకోవాలి అబ్బాయి అంటే బిడ్డగా ఇచ్చింది. అందుకని నీకేమని పేరు? ఛాయ. ఏమని పేరు? ఛాయ. భర్తను తనలో లీనం చేసుకుని ఆ భర్తని కానీ భర్త చేతికి ఇచ్చింది కూడా నీ ప్రతిరూపం ప్రతిబింబం అని చూపిస్తుంది. ఎవరండి ఇంతకన్నా ఇంకెళ్ళి ఎక్కడుంటాడు దేవుడు? దేవుడు పాడుగా వీళ్ళు ఒక భర్త ముందు పెట్టుకుని నాశనం చేస్తున్నారు జనం. ప్రత్యక్ష దైవాన్ని వీళ్ళు కనపడుతుంటే కనీసంలో కనీసం అంటే ఇంత చేసిన తల్లిదండ్రులని, ఇన్ని చేసిన భూమాతను, ఇన్ని సౌకర్యాలు నాకు నన్ను మహామేధావి చేసినట్టు ఈ వేదమాత ఇవన్నీ ఇచ్చిన ఎంత గొప్పవాడు కానీ అప్పుడు పారవస్యం కలగాలి. అప్పుడు పారవస్యం కలగకపోతే ఏం ప్రయోజనం? అప్పుడు తెలుసుకోవాలి నిజంగా వాడు ఎవడో అని ఆకాంక్ష కలగాలి. అది పుట్టాలి వాడికి. అవునా కదా? అని గుర్తుపెట్టి అట్లా 3వ పాదం వచ్చింది. ఇంకా 4వ పాదంలో ఎంత ముందు అన్నారు కదా, 4వ పాదం గోమాత. మాతా రుద్రాణం దుహిత పశూనాం స్వసాదిత్యానాం అమృతస్య నాభి. ఆ తల్లి యొక్క నాభి అమృతం. ఇప్పుడు మనకు ఆవులు ఉన్నాయని చెప్పారు మాతాజీ. పాడి ఆవు సంబంధించినటువంటి పెడకలు చేయండి. బీపీలు షుగర్లు ఉండడానికి ఇవ్వండి. వాళ్ళని రోజు పాదాలు పెట్టుకుని కాసేపు కూర్చోమనండి. కంట్రోల్ అవుతుందో చూడమని. అది మీ పాడి ఆవు నాకు ఆ పాలిస్తున్నటువంటి దూడ ఉన్నటువంటి ఆవు ఉన్నదే దాని పిడకలు చేయండి. పిడకలు చేసి ఆ పిడకలు ఈ షుగర్లు ఉండాలి, బీపీలు ఉండాలి తెచ్చుకోండి. మీరు ఊరికే ఇవ్వకండి, డబ్బులు చేయండి. అది పిడకల మీద తాడు పెట్టి కూర్చోండి. మీకు ఉపశమనం కలుగుతుందో లేదో చూసుకోండి. బీపీ వచ్చినా సరే, షుగర్ వచ్చినా సరే. ఈ మధ్య ప్రయోగంలో అది మాకు తేలింది. ఇక మీకేదైనా సరే అనుమానం, మీకేదైనా వ్యాధి ఉన్నా, ఇంకోటి ఉన్నదా, ఏదున్నా సరే రోజు దాన్ని రుద్దండి. ఊరికే వెళ్ళి ఆ తల్లిని ఇట్లా నిలరండి. ఆ పాలు తీసుకొచ్చుకుంటారు. నీలో ఏం తక్కువ ఉందో అది కనిపెట్టుందంట. ఆ కాలంలో కనిపించదు. ఇంకేం కావాలండి మీకు? మీరు సేవ చేయండి. సేవ చేస్తే మీ ఆ వాసనలో కనిపెడుతుందంట. కనిపెట్టి నీకు కాల్షియం తగ్గితే కాల్షియం వచ్చేటట్టు చేస్తుందంట. ఇంకోటి తగ్గితే ఇంకోటి, అన్నీ కూడా అందులో ఉన్నాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. అంత అద్భుతమైన చిట్కాలు ఇంకా చాలా ఉన్నాయి. అసలు చెబుతున్నా అసలు ఆ పేడ ఏంటండి, ఆ పెండ ఎంత గొప్ప మహిమలు చేస్తుంది. సైంటిస్టులు కూడా చెబుతున్నారు కదా,
ఏంటిది? అనుధార్మిక శక్తిని ఆపగలుగుతుంది. అది కనిపెట్టారు. తర్వాత ఆవు మూత్రంలో ఎన్నో లీటర్ల మూత్రంలో బంగారం ఎంత ఉంది అది కూడా కనిపెట్టారు. మనలో కూడా ఉంది. అన్న కూడా బంగారంతో తయారు చేశాడు. మన శరీరం తయారైందంటే ఏం పెట్టి తయారు చేశాడు? ఎంత అద్భుతాలు! అలాంటి దివ్యమైన వస్తువులతో తయారు చేశాడు భగవాన్. అందుకని ఇప్పుడు 4 పాదాలు. ఇప్పుడు 4 పాదాలు ధర్మం ఉందా? అసలు ఏదైనా ఒక పాదం ఉందా? ఆ 4లో ఏదైనా ఒక పాదం ఉందే? ఏ పాదం నిలబడిందో చెప్పండి. ఈ 4 వేల మాత అస్సలు దీనికి గొడవే లేదు. ఇక్కడ 10 మంది తప్పితే ఏదో కొట్టుకుంటున్నామో మనం తప్పితే లేము. లక్షల మంది ప్రపంచంలో మనలో ఇది గుర్తు అయిపోయింది. రెండోది భూమాత. అసలు దాన్ని ఏమన్నా ఈ గౌరవం కానీ మర్యాద కానీ ఏదన్నా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా అది నా తల్లి, ఆమె అడుగులు నా శరీరము, ఆ తల్లి యొక్క నీళ్ళ నుంచి నేను పుట్టాను. ఉపసర్ప మాతరం భూమి మేత మురు యజస్వం ఊర్ణ మృగ యువతి దక్షిణావతి. యువతిగా ఉన్నటువంటి భూమాత కన్యగా ఉన్నదాన్ని భగవంతుడు ఇట్లా తల్లిగా మార్చాడు. ఇప్పుడు చూడండి ఎట్లా మారిందని. ఇప్పుడు మనం సంతానం కంటున్నాం కదా. సంతానం కనేటప్పుడు మనకి ఏమేమి ధాతువులు కలుస్తున్నాయి? భర్త నుంచి కణకణాలు కలుస్తున్నాయి. స్త్రీ నుంచి ఎర్రగుడ్డు కలుస్తుంది. ఈ 2 కలిసి, ఈ 2 అంతకుముందు ఎక్కడ ఉన్నాయి? మరి భూమిలో గర్భం చేయటానికి ఈ 2 మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి చెప్పండి. కొన్ని తీసుకునే ఆహారంలో వస్తున్నాయి కదా, మనకి శుక్ల శోణికాలు వస్తున్నాయి కదా. మరి అప్పుడు ఎక్కడ వచ్చినాయి? లేదు కదా. ఎవరు ఆ శుక్ల శోణికాలు ఎక్కడవి? ఇప్పుడు ఎక్కడయ్యి? అప్పుడు ఎక్కడయ్యి? ఎక్కడయ్యి అసలు ఇవి? భూమి నుంచి అణుపరమాణువులు, సూర్యుడి నుంచి వేర పరమాణువులు అంటారు. శుక్రం వేర పరమాణువులు, అణుపరమాణువులు. అవే నీ శరీరంలోకి ఆ సూర్యుడి నుంచి. అందుకని మగవాళ్ళు ఏదైనా తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? మగవాళ్ళు ఏదైనా తక్కువ ఉన్నప్పుడు అట్లాంటివి కౌంటింగ్ తక్కువ ఉంటున్నాయి కదా కొంతమందికి. అప్పుడు ఎవరికి ఎదురుగా నుంచోవాలి? సూర్యుడికి ఎదురుగా నుంచోవాలి. దేవుడికి మొక్కుకుంటే రాదు. ఉద్వన్నాదిత్య క్రిమీన నిర్మోచన రశ్మిభి ఎంత క్రిమయోగవి. మన దీంట్లో మన కరోనా విషయంలో కూడా వచ్చిన మంత్రం ఉంది అక్కడ. మీరు చక్కగా ధ్యానకరణాలు నుంచోండి, పేరు వాడితో చక్కగా నుంచోండి. చక్కగా ఏదో కొంచెం గుట్ట అక్కడ అడ్డం పెట్టుకోండి, ఎన్ని డాబా మీద నుంచోండి. మీ శరీరం అంతా అది పడేటట్టు చూసుకోండి. మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా రాదు అని స్పష్టంగా వేద మంత్రం ఉంది. రాసుకోండి. కాదు నీకు చెబుతున్నా కదా, కరోనా మంత్రాల్లో ఉంది. ఉద్వన్న ఆదిత్య క్రిమిన్ హంతు నిర్మోచన హంతి రశ్మిభి ఎంత క్రిమయోగమి. అట్లా తెలుసుకుని మనం ఏం చెయ్యాలండి. అందుకని మిమ్మల్ని చూసి ఈ దయానందుడు, ఆ రోజుల్లో వశిష్ఠుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో వచ్చిన బ్రాహ్మణుడు. ఆ రోజుల్లో రాముడు రోజుల్లో వశిష్ఠుడు ఉన్నాడు. ఈ కలియుగంలో బ్రాహ్మణులు ఎవరు ఉన్నారా? బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చి నేను బ్రాహ్మణుడిని అవ్వాలనుకుని, నేను కాదు ఇప్పుడు నేను అవ్వాలనుకుని వచ్చి మనందరి కోసం ఇన్ని అవస్థలు పడి సమస్త సుఖాలు ధార పోసుకుని తల్లి ఉసురు తగిలి ఆయన ఘోరాతి ఘోరమైన దుశ్చర్యలతో చచ్చిపోయాడు. కనీసం మనకు తగిలి ఆయన అన్నాను, అయ్యా అంత మహానుభావుడు, నీకు ఇంత తెలుసు, ఇన్ని చేశావు, ఇన్ని మహత్కార్యాలు చేశావు,
నీకు ఎంత ఘోరమైనటువంటి పాషాణంతో కలిగినటువంటి ఆహారం తీసుకున్న నీకు ఇంత వ్యాధిగ్రస్తుడిగా ఎందుకు కనపడు? మొత్తం కండలు కదండి, మొత్తం వచ్చేసింది కదండి, రసిక మొత్తం మంగళాన్ని పిలిపించేసే కండలాన్ని తీయించేస్తుంది. ఏమన్నా ఉందండి? ఎట్లా తీసుకెళ్తుకుంటాడు తెలుసు కదా నీకు? ఎట్లా తీసుకెళ్తున్నాడు? శరీరం వేరు, ఆత్మ వేరు కదా. ఆత్మ శరీరాన్ని కలపలేదు, అంతే. పన్ను నువ్వేం చేసుకుంటావు చేసుకో అని కండలు మొత్తం తీసేసుకుని మన మామూలుగా అయితే ఏంటంటే చనిపోయిన తర్వాత వెంట్రుకలు కూడా తీయాలి. వాస్తవంగా అయితే అవన్నీ తీసేసుకున్నాడు చక్కగా. కండలు వస్తున్నాయి నేను చేయలేని బాగా చేశాడు పాపం మా మందరం. నీకెందుకు నాకు బాధగా నీకేం బాధ, తీసి అవసరం పడేసినట్టు చూసుకున్నాడు. మరి నీకెందుకు వచ్చింది ఈ బాధ అని అడిగారు. ఇంతమంది కోసం ఇంత త్యాగం చేసుకున్నారే, నీకెందుకు వచ్చిందంటే నా తల్లి బాధ నీకెట్టాను. ఒక్క కొడుకుని నా తల్లి ఏడ్చిన ఏడుపులు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏడిపించేవాడు ఏమవుతారో ఆలోచించండి. కొంచెం ఆలోచించి వెనక్కి ఆలోచించుకోవాలి. ఏది ఒక రోజు ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో అయినా సరే మనకి తప్పదండి. నా తల్లిని బాధ పెట్టానని ఆయన ఒక్కసారి బాధపడ్డాడు. అందుకనే నాకు ఈ శిక్ష వచ్చింది అన్నాడు. అందుకనే నేను తప్పు చేశాను కదా, నేను అనుభవించాలి కదా, అందుకని నేను సంతోషంగానే అనుభవిస్తున్నానని చక్కగా ఏ పరమేశ్వర తేర ఈశ్వర పూర్ణకు ఇట్లాంటివన్నీ వేదంలో ఒక మంత్రం. అది ఆ మంత్రం ప్రకారంగా తన విశ్వాసం గతి చేసేసాడు. యోగంతోనే ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూశాడు, పరమాత్మ నీ ఆజ్ఞ ఇది అనుకున్నాడు. అదే మాట చెప్పాడు. తగ్గిన వాళ్ళకి మంచి దక్షత కలిగిన వారికి బాధ్యతలు అప్పచెప్పేసి అంతే ఫినిష్. ఎవరో తెలుసు కదా, గురుదత్త విద్యార్థి ఎంతో మేధస్సు కలవాడు. ఆయన ఆ బాధ్యతల మీద తీసుకుని అమ్మో ఎంతటి వాటి నేను అన్ని నమ్మాను కానీ ఇది నమ్మలేదు, నిజంగానే ఈశ్వర ఇచ్చాపూర్ణహో అన్నాడే, నిజంగా ఆయనలా నిజమైనటువంటి భగవద్భక్తుడు అనుకున్నాడు. నిజమే నన్ను నమ్మేసి చేశాడు. ఆయనతో శాస్త్రార్థం చేసుకునేవాడు. రోజు శాస్త్రార్థంలోనేమో ఓడిపోతూ ఉండేవాడు, కానీ దేవుడు అంటే మాత్రం గిట్టేదిగా. ఎన్ని ఎడతాలి అని అంటాడు. ఆ శక్తిని తెలుసుకున్నాడు. అది చూపించినట్టు మరి తన ప్రాణాలు త్యాగం చేశాడు. ఒకరిని తయారు చేశాడు. ఏమన్నా మనం ఏమన్నా ఒక్కరికి కొంచెమన్నా అసలు బాధ కలుగుతుందా? మనం ఏం చేస్తున్నాం, ఏమి చెయ్యాలి? నిజంగా మీరు నమ్మని నమ్మకం. నాకేం చదువు లేకపోయినా ఇవన్నీ చదివేటప్పటికి నాకు ఒళ్ళు వదులుకొని మాంసం కూడా తెచ్చా. నేను మామూలుగా నేను ఎంత కెరాకుని మాంసం కూడా తిన్నాను. ఇక నువ్వు అవన్నీ చూసిన తర్వాత ఒక రోజు అయితే నిజంగానే మాంసం ఎట్లా నాకు తెలిసి తెచ్చాయి కదా. ఒక రోజు అక్కడ దక్షిణ నేరాలు కట్టింది లాయమో అది చూసా. ఇక వణిగిపోయా, గడగడగడగడ వణిగిపోయి. పాపం ఆమె జనం ఇంటి దగ్గర నా కోసం వండి పెట్టింది. అయ్యో నేను చేసిన పాపం కాకుండా ఆమె నోరు నిందాలి, దాన్ని కూడా నాశనం చేశాను అని తెలుసు కదా మీకు. హనుమంత, విశిష్ట, నిగంత, భయ విక్రయి, చోప, కాలు కచ్చేది, ఘాటుక, వీళ్ళందరూ హత్యలు చేసిన వాళ్ళ కోసమా. అందుకనే మీ అందరికీ ఎందుకు చెప్పానని తెలుసా? మీరు ఏమన్నా అనుకోండి, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇట్లాంటి ఏంటంటే కొన్ని చెబుతారు, ఈయన చెప్పేది మాకు తెలుసులే, ఆయన మాంసం కలేదా అని అంటారు. మీరు అనండి అనకపోండి, నాకు సంబంధం లేదు. కానీ నేను ఎందుకు చెబుతున్నానంటే మీలాంటి విద్వాంసులు జ్ఞానోదయం కలిగిన వాళ్ళ దగ్గర శాపనేనా ఏదైనా సరే మనలో ఉండేటువంటి దోషాన్ని అది చెప్పుకుంటే అది తొలగిపోతుంది. అనుతాపేన తపస్స అధ్యయనేన చ పాపకరిను ముచ్యతే సర్వపాప తథా దానేన చ ఆప. ఒక మంచి స్వచ్ఛమైన వాడికి దానం ఇస్తే సమస్త దోషాలు పోతాయంట. అది తెలిసిన కృష్ణుడు ఎవరికి ఇచ్చాడు? కృష్ణుడు కూడా సమస్త దోషాలు పోగొట్టుకున్నాడు. దాన్ని ఇచ్చి ఎవరికి?
తన స్నేహితుడైనటువంటి కుచేలుడు అంటారు కదా, కుచేలుడు అలాంటి ధర్మాత్ముడు కుచేలుడు. బ్రాహ్మణుడు వాడు, అతను బ్రాహ్మణుడు. తర్వాత అంత నిజాయితీ గలవాడు, అంత స్వచ్ఛతమైన వాడు. ఒకళ్ళని దేశీని అడగటం అనేది ఆయన జీవితంలో లేదు. పాప ఎన్నో కష్టాలు అనుభవిస్తూ అట్లా చేసుకుంటూ బ్రతికాడు, కానీ ఆయన ఎవరిని చేయిస్తామా. అందుకని కృష్ణుడి దగ్గరికి కూడా నువ్వు బాగా చేసి భార్య ఎడమన్నా కూడా ముట్టిన పట్టుకుని ఆ మూట కట్టుకుని వెళ్ళారట. ఎదేటప్పటికి ఈయనకి తెలుసు కదా, ఏ నేతం భూతం భువనం భవిష్యత్. కృష్ణుడు ఎలాంటి వాడు తెలుసా? యోగి. ఎవరు ఎందుకు వచ్చారో ఆయన్ని తెలుసు. వెంటనే లాక్కుని స్నేహితుడు కదా, లాక్కుని నోట్లో వేసుకుని తినేసి ఆయన ఇంకేముందా అని మహిమలు చెబుతారు, అది వేరే విషయం. కావాల్సినవన్నీ అతని సంపదలన్నీ ఇచ్చేసి చక్కగా రథారూఢం చేసి పంపించారు. అది స్నేహం అంటే. ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక క్షత్రియుడి దగ్గరికి వచ్చి దేహాన్ని అడగటం కూడా ఒక ఎంతో అవమానం. అయినా కూడా ఆయన వాళ్ళిద్దరికి ఉన్నటువంటి మిత్రత్వం అలాంటి దాన్ని గొప్ప హృదయం గల వాళ్ళిద్దరు. అలాంటి అద్భుతమైనటువంటి చరిత్రలో కలిగింది మన భారతీయ సంస్కృతి. అట్లాగే మనకు తర్వాత విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ పోతుంటే వరుసలైపోతుంది. అందుకని ఇప్పుడు ఈ తల్లి నేను ఆలింగనం చేస్తుంది. ఇక ఆమె ప్రకృతి తన కదా శరీరం అది చాలా చక్కగా ఎంతో ప్రేమిస్తుంది. అంటే దానికి ఉందా ప్రేమించడం అంటే దానికి ఉండదు. కానీ ప్రకృతిలో అన్నీ కూడా భగవంతుని స్వరూపాలు వ్యాపించి ఉన్నాయి. భగవంతుని యొక్క స్వరూపాలు ఉన్నాయి. ప్రతి ఒక్కొక్క స్వరూపము ఒక్కొక్క వస్తువుని ఆశ్రయించి ఉండి ఈ బిడ్డని కాపాడుతుంది. ఆదేవత్సవ మనోయమ పరమాత్మ సదస్త అగ్ని కామయాగిర. భగవంతుని చెప్తున్నాను, నువ్వు నా బిడ్డని, నీకు నేను ఎందుకు తక్కువ చేస్తాను? నీకు సమస్తము దారి చేశాను, నీకు కావలసినవన్నీ ఇచ్చి ఉన్నాను. నన్ను నేను చివరికి ఏమన్నాడు? మామహమంతే పితరం, మామహమంతే పితరం. తండ్రిగా నన్ను మాత్రం తెలుసుకో. అది ఒకటే చెప్పారు. ఎందుకని? కృతజ్ఞుడు అవుతాడు. లేకపోతే కృతజ్ఞుడు నిండినటువంటి దోషం పాపం ప్రపంచంలో గౌరవం. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ దుష్ట ప్రకృతిమేవచ అనురక్తం స్థిరారంభం లఖమిత్రం ప్రశిష్యతే. ధర్మత్వం అన్నాడు భగవంతుడు. అతి సులభుడు, అతి చౌక, 5 పైసలు ఖర్చు లేదు. అన్ని మనకు కావాల్సిన కోసం అన్ని లక్షలు ఖర్చుకో, సంతోషాల కోసం వైద్యులను కష్టపడకూడదని వాళ్ళకి మూట వేసి వాళ్ళని పనికిరాము బయటకు పోతారు. పొద్దున మన పేపర్లో పెద్ద చచ్చారు, చిన్నారు పోయారు అని ఇట్లాంటి మాటలు వింటున్నాం. మళ్ళీ మనమే ఇవన్నీ మనం చేసుకున్న దోషాలే. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఆస్తులు చెప్పకూడదు, ఇవ్వకూడదు. పిల్లలకు ఒకే మాట చెప్పాలి. ఏమి చెప్పాలి? ఇదిగో నీకు రెక్కలు వచ్చినాయి, స్వార్జితం విత్తం ఉత్తమం. గుర్తుపెట్టండి. వాళ్ళకి ఇదే మాట చెప్పండి. మీ దగ్గర ఉంచండి. మీరు వాళ్ళ కాకపోతే ఎవరికి ఇస్తాం? మన దగ్గర ఉంటే ఉంది. కానీ మనకు ఉండట్టు తెలియకూడదు, మనం ఇవ్వకూడదు. రెక్కలు వచ్చి నేను చదువు చెప్పించాను, ఓ బతుకు ఎక్కడితో బతుకు కనుక చూస్తాను. అందుకని స్వార్జితం విత్తం ఉత్తమం, మధ్యమం పితురార్జితం. తల్లిదండ్రుల నుంచి వచ్చేది ఏదైనా మధ్యమంగా చూసుకోవాలి. ఎక్కడన్నా ₹1 అమ్మేసి 10 రూపాయలకి లాభం వచ్చేటంటే అప్పుడు తీయాలంట. తీసి అక్కడ 10 రూపాయలు తీసి ఇదిగో నాన్న ఈ పని తీసానని చెప్పాలి. అది కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకుని. పుత్రార్జితం విత్తం అధమం. ఇక తల్లిదండ్రులకి ముందే బిడ్డలందరికీ దోశ పెట్టి వీళ్ళ దగ్గర 5 పైసలు లేకుండా చేసుకుని అదో లక్ష్మణ అంట బస్ స్టాండ్ దగ్గర పెట్టి మనకి ఎవ్వరికి బాధ్యత లేదు, ఎవ్వరికి సంబంధం లేదు. అది కూడా చేయకూడదు.
నీ ఉన్నంత వరకు నీ దగ్గర అగ్గి పెట్టుకో, అది నీ బాధ్యత. మిగిలిన వాళ్ళకే నువ్వు బయటకు ఇచ్చేది. ఈయన స్త్రీ ఆటతం ఎత్తమో అధమాధమము అన్నాడు. నేను కట్నాలు తెచ్చాను, ఏం చేస్తాం, ఏంటి నువ్వు చేసే మమ్మల్ని అని వీళ్ళు అన్నారు. అసలు ఎందుకు తీసుకోవాలి, నాకు కట్టం ఇచ్చాడని వేస్తాను మీద వేస్తాను. మరి అసలు ఎందుకే నువ్వు చేసుకున్నావా, నేను చేసుకుందరా అబ్బాయి అని అడిగితే నేనే చేసుకున్నా, నా కట్నం కూడా ఇచ్చాను. నా పక్క చెప్తే అవునా, ఏమన్నా ఇదే నేను పెళ్ళి దిగే చెబుతున్నాను. ఆడ తెచ్చుకొచ్చు ఇట్లాగే ఉంటాయి. అన్నీ కూడా ధర్మాలు అనేవి ఇంతంత చిన్న చిన్న విషయాల్లో సూక్ష్మంగా ఉన్నాయి. అందుకని ఆ తల్లి ముడి గురించి మనం ఒడ్డు పడాలండి. అది ఈయన తల్లి వాటేసుకున్నాను మనని. ఇప్పుడు ఆ తల్లి గొడవ నుంచి పైకి పడాలి. ఎట్లా పడతారు చెప్పండి. ఆలోచించండి, రేపు మాట్లాడండి, దానికి సమాధానం చెప్పండి. వైరాగ్యం, నీకు వైరాగ్యం అంతే ఆడకే. అందుకనే ఎత్ర సుపర్ణ అమృత సుధార మణిమేషం విదదాభి స్వరంతి ఎన్నో విశ్వస్య భువనస్య గోపాః సమాధయత పాకమత్ర వివేశ. నిన్ను బాగా తొక్కి మట్టి నీళ్లు కలిపి తొక్కి తొక్కి బాగా పాకం పట్టి ఆ పాకంతో తయారు చేసిన కొండ ఎట్లాగో అట్లాగే నిన్ను కూడా పాకంతో తయారు చేసిన పచ్చి కొండకి ఈ భూమి మీద తెచ్చి అది తీసుకొచ్చి నేను ఇక్కడ అలా అన్నాడు కదా. కాల్చాలి కదా అని ఏం పెట్టి కాలుస్తావు? అదే చెప్పారు కదా ఆయన. ఆ జ్ఞానాగ్ని చేత దాన్ని తగ్గింపజేసి పటిష్టమించు. అప్పుడు కొండ గట్టిదవుతుంది. అప్పుడు నువ్వు ఎక్కడ నుంచినా కూడా నీకు నీళ్ళు వస్తుంది. ఏదైనా వస్తువు వస్తుంది. లేకపోతే ఇది కాల్చకుండా కనుక ఉంచితే ఆ కొండే పోద్ది, నువ్వే ఉండవు. అందుకని దయచేసి దయానందులు వారు చూసి అదే నమ్మ ఏడ్చుకొని మిమ్మల్ని చూసే ఏడ్చాడు. ఈ భారతదేశంలో ఆయన చెప్పిన 201 సంవత్సరం ఇది అయినట్టు ఆయన వచ్చి చూస్తే ఈ భారతదేశంలో స్త్రీలకి ఒక్కరికి స్వతంత్రత లేదు, చదువు లేదు. అంతకుముందు ఆయన చదువుకునేదాన్ని అభివృద్ధి గారికి మైత్రేయులు అనేక మంది ఋషిమణులు శాస్త్రార్థాల్లో ఆఖరి శంకరాచార్యులు కూడా బోధించినటువంటి ఉభయ భారత్ లాంటి మహాకవులు కనపడ్డారు. ఆయన ఈ తల్లికి అసలు ఏమి తెలియదు, వేదం తెలియదు, పాపం అయ్యో అని యథేమాం వాచం కళ్యాణి మావతాని గణేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శోత్రాయచ ఆర్యాయచ స్వాయచ అరణాయచ అని మిమ్మల్ని లెక్కొట్టాడు. లెక్కొట్టి మీరు చదవండి, ఇదిగో నేను ఇస్తున్నా, మీరందరికీ చదివే అధికారం ఉంది. దానికే తిరగబడ్డారు జనమంతా. నువ్వు ఆడాలి చెప్తావు అట్లా, నువ్వు దుర్మార్గుడా, ఏమన్నా ఆడాలి జరిగితే ఏమవుతుందో తెలుసా నీకు? అదా ఇదా ఎన్ని నాశనం చేశారు. వేద మంత్రాలు చదివితే వాళ్ళు పిల్లలు పుట్టాలని కూడా చెప్పారు దారింటిలో. ఎన్ని పైకెక్కారు. ఎందుకంటే మీరొక్కడు బాగుంటే ఎలాగే ఉందండి మగాళ్ళకి. మీరు ఒకటి బాగుంటే మొత్తాన్ని తిప్పుతారు చెడ్డ. భర్త మన చేతగాని వాడు అయితే సమర్థుని చేస్తారు. అన్ని శక్తులు మీ దగ్గర ఉన్నాయి. ఒక కుటుంబ వ్యవస్థ అంటే ఎవరు? స్త్రీ గృహిణి, గృహం ఉంచితే. ఒక ఇల్లు ఉందంటే ఇల్లు ఎవరు? ఇల్లాలి. ఇంటికి చెప్పము మన అన్ని జ్యోతి ఇల్లాలు అన్నీ ఎన్ని సరస్వతి లక్ష్మి. అమ్మో అమ్మో మీకు దండాలు కాదు. ఇన్ని శక్తులు ఉందంటే ఎవరికైనా నీకు దుర్గాదేవి కలిగి అవుతారు. ఇన్ని చెప్పి నేను ఆ శక్తులంతా ఉందా ఎవరికమ్మా అంటే దుర్గాదేవికి అంటారు ఇద్దరు. ఇంకా నేనేం చెప్పేది, ఏం చెప్తే ఏమెత్తుంది? ఏమండి
దుర్గాదేవికి ఉందంట, విజయవాడలో ఉన్న దుర్గాదేవి ఆమెకు ఉందంట. ఆ దుర్గాదేవి మీరే తల్లి. మీరు తెలుసుకోవాలంటేనే ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్త, వరాన్ని, నిబోధత, సొరస్సుత పెళ్ళాన్ని నేను తెలుసుకోవడానికి, నా కూతురు తెలుసుకోవడానికి నా బొర పోతుందిరా అంటారు. ఎందుకని అంత అదైనటువంటి స్వరూపిణి, ఆమెను అర్థం చేసుకోవడం అంత కష్టం. కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి, కానీ ఇదే ఆ మాటలో ఉంది, ఇదే వేదం ఉంది ఆ మాటలో. ఎందుకు ఆ కఠినం ఉందో చెప్పుతామే. ఇదే సరస్వతే. ఎన్ని కలిపి పూజ చేస్తాం, మనం కూడా వెళ్తాం. అప్పుడు ఆయన దండం కూడా తీసుకుని ఎక్కడికి ఈ పూజ చేయడానికి మనం కూడా వెళ్తాం కదండి. ఏం పండగది? వెళ్ళేప్పుడు పూజ చేస్తాం కదా అందరం. నేను కూడా మీకే పూజ. ఆ శక్తి తెలియజేయడం కోసం అక్కడ పెట్టి సత్యం అది అనుకుంటున్నారు, మీరు అదే అనుకుంటున్నారు. కానీ అది నేను అని మీరు అనుకున్న రోజులో ఈ భారతాన్ని మళ్ళీ సస్యశ్యామలంగా మీ వల్ల మారకపోతే చెప్పు తీసుకోవచ్చు. అది ఆ శక్తి మీ దగ్గర ఉంది, మీరు మాత్రం మీరు తెలుసుకోలేకపోతే. ఎన్ని సమస్యలకు పరిష్కారాలు మీరు చేయగలరు. అందుకనే మీ వాక్ అన్నా, ఇదే వేద మంత్రం మీ వాక్కుల నుంచి వస్తే ఎంత మృదు మధురంగా ఉంటుంది. పురుషులు ఇది చెప్పేవాడు ఉన్నారు. మన సత్యావరం లక్ష్మి గారు మీకు తెలుసు కదా, మరి ఆయన ఎంత బాగుండేది. ఆడ స్త్రీ అండి. ఇది నేర్చుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకుంటే మీ నోటి ఉంటే వస్తే ఆ మాట పురుషుడు ఎంత గొప్పగా చెప్పినా కూడా ముందు మధురంగా, అద్భుతంగా ఎవరినైనా మనం మర్చిపోకూడదు. నేను గోపదేవ్ గారు, సంధ్యావరం లక్ష్మి గారు కలిపి రాజమండ్రిలో వివాహం చేశాను. అప్పుడు నా మాటలు కూడా కొన్ని నేను చెప్పడం జరిగింది. సంధ్యావరం లక్ష్మి చాలా గొప్పగా, మీరు చాలా అద్భుతమండి మీ వాక్కు అని అన్నదాన్ని చెబుతున్నాను. అప్పుడేంటి, వెంకయ్య మాస్టర్ గారు వీళ్ళే చేస్తుండేవాడు. వెంకయ్య మాస్టర్ గారు ఏంటి, వివాహం జరిగేటప్పుడు మనం హిందువులమా కాదా అని అనేవాడు. ఇదేంటంటే అక్కడ పెళ్లి దగ్గర లేచిపోయేవాడు. ఇదేంటి మనం హిందువులమా కాదా, పెళ్లి జరుగుతుంటే పెళ్లి గురించి చెప్పక ఇదేంటి అని చెప్పి నేను ఉపయోగించాను. అవి కొద్ది కొద్దిగా మార్పులు చేశాను. అలాగే అనేక రకాలుగా నేను కూడా కొన్ని పరిశీలన చేసుకుని, అలాగే చచ్చిపోయిన కూడా తలకు ఉత్తరం పెట్టమన్నాడు. ఎందుకు తెలుసా ఎవరికైనా? తల ఉత్తరం పెట్టమని మన దాంట్లో ఉంది. అందరూ ఎటు పెడతారు? మగాళ్ళకి తెలుస్తుంది కదా ఎప్పుడు, ఎందుకంటే మీరు ఎవరు ఎప్పుడు కానీ చెబుతున్నా అసలు అది ఉత్తరం తల పెట్టమని మన దాంట్లో ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ ఎవరు సత్యావరం లక్ష్మి గారికి ఎవరికి తెలియదు. నేను ఫోన్ చేసి చెప్పాను, ఇంకో నమ్మ పలానా చోట ఉంది, మీరు చూసుకోండి. నేనేంటి పరిశీలకుని, నాకేంటి ఒక సమస్య వాళ్ళు అడిగితే చెప్పలేకపోతే నాకు కొంచెం బాధగా ఉంది. నాకు నేను ఎందుకని కూర్చున్నాను అక్కడ, వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. అందుకని మీరు ప్రశ్నలు వేయండి అంటుంటా. ఎందుకు నేను చెప్పలేదు, నేను వేస్తే మళ్ళీ దొరుకుతారా, నన్ను బాగు చేస్తారు కదా మీరు. నేనేం చెప్పలేకపోయినా నేనే సిగ్గుపడినా బాధపడినా నాకు అదృష్టంగా భావిస్తారు. మీరందరూ కలిసి కదా నాకు సీట్ ఇచ్చింది, మీరు లేకపోతే నేనేమంటాను. అందుకే శ్రోతకి, ఉపదేశకునికి బంధం, గడతీయని బంధం, ప్రేమ. మీ హృదయాన్ని చదువుతాం మేము. ఎన్ని సమస్యలు ఉన్నాయో మీ హృదయంలో మాకు తెలుసు. ఆ సమస్యలకి మేము ఏదో రకంగా, ఏదో సన్నివేశంలో అసలు నివారణ చేయాలి. ఇవన్నీ చూస్తుంటాం మేము. అందరికీ తెలిసే విధంగా అది వివరించడం జరుగుతుంది. ప్రశ్నలు కూడా అడగాలని కోరుతున్నారు. యథావిధిగా మరి రేపు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కోరుతున్నాము.
భోజన ప్రసాదం అందరూ కూడా తీసుకోవాలని కోరుతున్నాం. చదువు. ఓం శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధే శాంతిః వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. जो बोले सो अभय। महर्षि स्वामी दयानंद सरस्वती की, गुरु गिरिजानंद की, मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी की, योगीराज श्री कृष्ण जी की, आर्य समाज ओम का झंडा, वेद की ज्योति, गौ माता का पालन करो। सादर सबको नमस्ते। తమ వరకు కృషిగా విరాళంగా ఇచ్చిన దాతలు శ్రీ కరిపే సూర్యప్రకాష్ గారు 2100 రూపాయలు, శ్రీ చౌటి నారాయణ గారు 2011 రూపాయలు, శ్రీమతి సరస్వతి చంద్రబాబు గారు 1000 రూపాయలు, శ్రీమతి నిర్మల సావిత్రి గారు 1100 రూపాయలు, శ్రీ ధనాలకోటి సురేఖ గారు 1100 రూపాయలు, శ్రీ ధనాలకోటి వెంకటేశ్వర గారు 2100 రూపాయలు, ఆచార్య సిద్ధిరాములు గారు 1600 రూపాయలు, శ్రీ బోధి గణేష్ గారు 3100 రూపాయలు, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా గారు 250 రూపాయలు, శ్రీ ఓం గంగాధర్ గారు 500 రూపాయలు, ఆడపు బిజుల విద్వ గారు 1100 రూపాయలు, శ్రీమతి భూసాని లింబమ్మ కీర్తి శేషులు సత్యనారాయణ జ్ఞాపకార్థం 5000 రూపాయలు, శ్రీ రుక్మణరావు గారు 500 రూపాయలు, శ్రీ సుగంధం గంగాక్షి గారు 1020 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కార్యక్రమ నిర్వహణలో భాగంగా పంచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఉంటే వారి విరాళాలను తెలిపి పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను.